hello, welcome to Mahamax. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలతో సినీ రంగం మెరిసిపోయింది. ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముట్టికి పద్మభూషణ్లతో పాటు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్రం బాలీవుడ్ నటుడు హీ మ్యాన్ ధర్మేంద్రకు మరణానంతరం దేశ అత్యున్నత రెండవ పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రకటించింది. ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు తప్ప ఒక్క ఫిల్మ్ఫేర్ కూడా రాలేదు. ఇంత పెద్ద అవార్డు తీసుకోవడానికి ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం అంటూ ధర్మేంద్ర సతీమణి హేమామాలిని భావోద్వేగానికి గురయ్యారు. ఇమేజ్ స్టార్డమ్ని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ని వినోదం పంచడంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంటారు మార్వెలస్ యాక్టర్ మమ్ముట్టి. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది అంటారు కదా, మమ్ముట్టి కూడా అలానే అన్నమాట. 45 ఏళ్లలో 400కు పైగా సినిమాలు చేసి 3 నేషనల్ అవార్డులు, 10 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు, 15 ఫిల్మ్ఫేర్, 11 కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులతో పాటు 1998లో పద్మశ్రీ అందుకున్న మమ్ముట్టిని కేంద్రం పద్మభూషణ్తో సత్కరించనుంది. 5 దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతూ నాటి నేటి తరాలకు మధ్య వారధిలా నిలిచారు నటుడు, నిర్మాత, బిజినెస్ మ్యాన్ మురళీమోహన్. 53 ఏళ్ల కెరీర్లో 350కి పైగా సినిమాలు చేశారాయన. సీరియల్స్లోనూ నటించి అలరించడంతో పాటు అభిరుచి గల నిర్మాతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రముఖ కూచిపూడి నర్తకీమణి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ మాజీ చైర్పర్సన్ దీపికా రెడ్డిని పద్మశ్రీ పురస్కారం వరించింది. 11వ ఏటనే ఆరంగేట్రం చేసిన దీపిక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అయోధ్య రామాలయ ప్రాంగణంలోనూ నృత్య ప్రదర్శన ఇచ్చారామె. పద్మశ్రీకి ఎంపికైన ఆనందం మాటల్లో వర్ణించలేనిది అన్నారు దీపికా రెడ్డి. తెలుగు సినిమా హాస్యాన్ని హీరోయిజం స్థాయికి తీసుకెళ్లి దాదాపు 4 దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కామెడీ మాత్రమే కాదు, హృదయాల్ని బరువెక్కించే భావోద్వేగాలతోనూ ఎన్నో క్యారెక్టర్లకు ప్రాణం పోశారాయన. 2009లో క్విక్ గన్ మురుగన్ అనే హాలీవుడ్ మూవీలోనూ నటించారు. 300కు పైగా చిత్రాలు చేసిన రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ పురస్కారం అందజేయనుంది కేంద్ర ప్రభుత్వం. 6 ఏళ్ల ప్రాయంలోనే ఆకాశవాణిలో పాటలు పాడడం మొదలుపెట్టి తన మధురమైన స్వరంతో 3 దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఆల్కా యాగ్నిక్కు పద్మభూషణ్ ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, బెంగాలీ వంటి 20 భాషల్లో 20,000కు పైగా పాటలు పాడారు. 2 నేషనల్, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు ఆల్కా. చెలి, సఖీ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్తో చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని వెస్టైల్ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గాను ఆకట్టుకున్నారు ఆర్ మాధవన్. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్తో దర్శకుడిగాను గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ నేషనల్ అవార్డు విన్ అయింది. సినీ రంగం నుండి పద్మ పురస్కారాలకు ఎంపికైన సినీ ప్రముఖులను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా వారిని విషెస్ తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. సో 2026కి గాను కేంద్ర ప్రభుత్వం చేత పద్మ అవార్డులకు సెలెక్ట్ అయిన సెలబ్రిటీల గురించి చూశారు కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.